కమలానంద భారతీ స్వామి రైట్ చేసినటువంటి అది ఏదైతే హిందూ శంకరావం సందర్భంగా అత్యంత కీలకమైనటువంటి అంశం ఉంది. ఏంటయ్యా అది అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీలో అత్యంత కీలకమైనటువంటి అంశం హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కాస్త హిందూ అనేది తీసేశారు అన్నటువంటి అది ఒక ఎత్తు. సరే, దాన్ని పరిష్కరించమని అడగడం ఒక ఎత్తు. అది పక్కన పెడితే మరొక కీలకమైనటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా రైట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ని దైవ భూమిగా ప్రకటించండి అంటూ అందులో రైట్ చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇవి కూడా చాలామందికి తెలియదు. నిజంగా దశావతారాలు అంటారు కదా, దశావతారాలు 7 అవతారాలు అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. మత్స్యావతార దేవాలయం నాగలాపురం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కూర్మావతార దేవాలయం శ్రీకూర్మం ఆంధ్రప్రదేశ్లో ఉంది. వరాహావతార దేవాలయం తిరుమల ఆంధ్రప్రదేశ్లో ఉంది. నరసింహావతార దేవాలయం మహానంది ఆంధ్రప్రదేశ్లో ఉంది. వామనావతార దేవాలయం ప్రకాశం జిల్లా పరుచూరు మండలం చెరుకూరు గ్రామం ఆంధ్రప్రదేశ్లో ఉంది. పరశురామావతార దేవాలయం మహేంద్రపర్వతం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. రామావతారం ఉత్తరప్రదేశ్లో ఉంది. కృష్ణావతారం ఉత్తరప్రదేశ్లో ఉంది. కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి అవతారం తిరుమల ఆంధ్రప్రదేశ్లో ఉంది. దశావతారాలు 7 అవతారాల పుణ్యక్షేత్రాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ని దేవభూమిగా ప్రకటించాలి, దేవాలయ క్షేత్రాలను అభివృద్ధి చేయాలంటూ చేసినటువంటి ప్రకటన సాధారణంగా నాకు తెలిసి అందరూ అంగీకరిస్తారు. కాకపోతే ప్రభుత్వాలు పట్టించుకుంటాయో చూడాలి.